ఏమవుతుంది ఇంట్లో? ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అరేంజ్మెంట్ జరుగుతుంది. పట్టదేనికి ఇంట్లో వేస్తున్నారు మీ ఇద్దరు? తెలియని ట్రాపికల్ స్టార్మ్ వస్తుంది నైట్ కి. సో మనందరం తుఫాన్ బాధితులమే. తుఫాన్ బాధితులు మనతో పాటు ఫ్రంట్ డోర్ లో బ్యాక్ డోర్ లో తుఫాన్ బాధితులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని తీసుకురావాలి లోపలికి. అది అరేంజ్మెంట్. తుఫాన్ బాధితులేంటి పట్ట వేస్తున్నారేంటి అనుకుంటున్నారా? చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు తుఫాన్ బాధితులు మనలాగే. ఇలా తుఫాన్ బాధితులు, మునక్కాయ బాధితులు, మందారం బాధితులు, అండ్ దెన్ వెరుజాజి బాధితులు. కరేపాకు బ్యాచ్ వీళ్ళందరినీ లోపల రెస్క్యూ చేయాలి ఇప్పుడు. ఇది నీకు ఓన్లీ ఫ్రంట్ డోర్ లోనే ఇంతమంది బాధితులు ఉన్నారు. బ్యాక్ డోర్ లో ఇంకా లైన్ కట్టున్నారు. హెలిన్ స్టార్మ్ నుంచి మా ప్లాంట్స్ అన్నిటినీ ఎలా ప్రొటెక్ట్ చేసామో మీరే చూడండి. 4 రెస్క్యూ టీమ్స్ పెట్టాం. ఇక్కడ చూడు. స్ట్రామ్ వల్ల ఏ చిన్న మొక్కకి ఏం అవ్వకూడదని అన్నిటినీ తెచ్చి లోపల పెట్టామన్నమాట. ఇంత జాగ్రత్తలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు నేను.